ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఎవరికి అది ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరి హయాంలోనైనా వస్తుంటాయి, పోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, ఇదంతా నడుస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఎదురయ్యే సమస్య ఏంటయ్యా అంటే, ఇచ్చిన ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చారన్న విషయం తెలియదు, ఇన్ని ఇచ్చామన్న తర్వాత దీంట్లోనూ అంటే ఆ ఉద్యోగి ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారో కలెక్టర్ చేతుల మీద కానీ, ఆర్డీఓ చేతుల మీద కానీ, లేకపోతే ఒక ఐఏఎస్ చేతుల మీద కానీ, ఐపీఎస్ చేతుల మీద కానీ తీసుకుంటారు. దాంతో దాని వాల్యూ తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పుడు మోడీ సర్కార్ కొత్త ఎత్తుగడ ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాలు జాయిన్ అయ్యే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు టైంలో స్వయంగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి మోడీనే ఇవ్వటం అన్నది ప్రారంభించారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో శాఖల ఉద్యోగానికి ఎంపికైన 71,000 మందికి ప్రధాని మోడీ నియామక పత్రాలు అందజేశారు. దాదాపుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళకి మోడీ ఆ నియామక పత్రాలు అందించడం అన్నది కీలకమైనటువంటి విషయం. కొత్త ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం మరొక కాన్సెప్ట్. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంలో భాగంగానే రోజ్గార్ మేళా అన్నటువంటి, అంటే ప్రభుత్వ ఉద్యోగాల జాతరలు ప్రభుత్వమే నడుపుతూ ఉన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. మోడీ 71,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు లెక్క ఇక్కడ.